హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావన్ ఫర్ యూ ఛానల్కు తోస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ పెట్టుకొని ఆన్ చేసుకొని ట్రై చేయండి. అయితే మనమైతే ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే విశ్వంబర మూవీ తర్వాత వచ్చేసి మన బాలకృష్ణ గారి మూవీ ఇద్దరు కాంబినేషన్లో ఏ మూవీ రాబోతుంది. అయితే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే కొత్త వస్తున్నది లైక్ చేయరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే వీడియోలోకి వెళ్తాం. మనమైతే ఫస్ట్ అయితే మూవీ మన చిరంజీవి గారు అయితే ఫస్ట్ విశ్వంబర మూవీ అయితే తీయబోతున్నారు. ఈ మూవీ వచ్చేసి మనకైతే దగ్గర దగ్గర 300 నుంచి 400 కోట్ల మధ్య అయితే గ్రాఫిక్స్ అయితే తీయబోతున్నారు. దీనైతే విజువల్స్ వండర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్‌లో అయితే చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ అయితే న్యూ మూవీ అయితే రాబోతుంది. ఇది మనకైతే కొరటాల శివ గారు అయితే దర్శకత్వం అయితే వహించబోతున్నారు. ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంట. ఈ సినిమా ఒకటి రాయలసీమ స్టోరీ అయితే రాబోతుందని చెప్పేసి అయితే బయటైతే సినీ వర్గాలైతే గట్టిగా అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఈ మూవీ కొరకు ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చిరంజీవితో ఫ్యాన్స్ ఎవరైనా మన చిరంజీవి అన్న ఫ్యాన్స్, బాలకృష్ణ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కొత్తగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ అయితే మనమైతే మాట్లాడుకునే చిరంజీవి గారు అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు విశ్వంబర షూటింగ్‌లో అయితే కంటిన్యూ అయితే ఉన్నారు. ఈ సినిమా వచ్చేసి మనకైతే జూన్‌లో అయితే రాబోతుంది విశ్వంబర మూవీ. అయితే ఈ మూవీ వరకైతే భారీ సెటిల్ అయితే చేయడం అయితే జరిగింది. 'రామోజీ ఫిలిం సిటీలో' తర్వాత వచ్చేసి బయట బయట కంట్రీస్‌కైతే వెళ్ళడం అయితే జరిగింది చిరంజీవి గారి షూటింగ్ వరకైతే. అయితే అక్కడైతే చాలా అంటే చాలా ఆహ్ విజువల్ వండర్ అయితే చూపించిండు. మనకైతే చిన్న టీజర్ అయితే వదిలిండు కదా! ఆ టీజర్‌లో అయితే చూసిర్రుగా మనకైతే ఎట్లా నెక్స్ట్ లెవెల్ అయితే గ్రాఫిక్స్ అయితే పెట్టిండు మనకైతే. డైరెక్టర్ గారైతే నెక్స్ట్ లెవెల్ అయితే తీసిండు మనకైతే. ఈ మూవీ అయితే దగ్గర దగ్గర ఎంత కలెక్ట్ చేసారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే. నెక్స్ట్ వచ్చేసి మనమైతే మాట్లాడింది బాలకృష్ణ గారిది 'అఖండ' మూవీ. అయితే మనకు 'అఖండ' 1 అయితే ఎంత ఘన విజయం సాధించిందైతే అందరికైతే తెలుసు కదా! అయితే అదే కాంబినేషన్ మన బోయపాటి గారి కాంబినేషన్‌లో మళ్ళా 'అఖండ 2' అయితే రాబోతుంది. ఈ మూవీ అయితే భారీ అంచనాలతోటి అయితే రాబోతుంది. ఇది ఫస్ట్ 'అఖండ పార్ట్ 1' అది వచ్చేసి దగ్గర దగ్గర అయితే 100,00,00,000 అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ కొరకైతే. అయితే పార్ట్ 2 మనకైతే సినిమా షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 50% అయితే కంప్లీట్ అయ్యిందని చెప్పేసి మన బోయపాటి సీను గారు అయితే చెప్పిండ్రు. బోయపాటి సీను గారు అయితే ఈ సినిమా అయితే కాంబోలో అయితే నేనైతే ఇద్దరి కాంబినేషన్ అయితే రాబోతుందని అనుకున్నా గానీ, కొరటాల శివ స్టోరీ అయితే తీసుకుంటారని అనుకోలేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే స్టోరీ భారీ యాక్షన్ సీన్స్ అయితే రాబోతుందంట. వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే చిరంజీవి, బాలకృష్ణ గారి కాంబినేషన్ అయితే. ఆ మూవీ అయితే రాయలసీమ స్టోరీ అయితే చెప్తున్నారు. మన అది ఏ స్టోరీ అనేది మనకైతే తెలియదు. ఇంకొకటి మన చిరంజీవి గారైతే 'ఇంద్ర 2' గూడా అయితే రాబోతుంది. ఆ మూవీ గురించి అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇప్పటివరకు చేయలే గానీ, 'ఇంద్ర 2' గూడా రాబోతుందని చెప్పేసి సంజయ్ దత్ గారైతే చెప్పిర్రు. అది ఇంక నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంట 'ఇంద్ర పార్ట్ 2' గూడా. ఇంకా ఈ ఇద్దరు కాంబినేషన్ వచ్చే కాంబో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంట మనకైతే. ఈ మూవీ అయితే ఎంత కలెక్ట్ చేస్తదో అనేది మనకైతే ఇంగ చిరంజీవి గారు ఫస్ట్ 'విశ్వంబర' మూవీ స్టార్ట్ అయినాక కంప్లీట్ అయిపోయినాక స్టోరీ, బాలకృష్ణ గారి 'అఖండ 2' అయిపోయినాక 2 స్టోరీ కంప్లీట్ అయిపోయినాక ఈ సెట్‌లకైతే వెళ్తారంట మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని చెప్పేసి అయితే బయటైతే టాక్ అయితే వినిపిస్తుంది. మీరేమనుకుంటారు? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా వస్తే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని ట్రై చేయండి. మన రావర్ ఫర్ యూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.